ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం వచ్చేసి 8 నుండి 14 వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. 8 నుండి 14 వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, అందరూ కూడా శ్రద్ధగా గమనించాలి. 8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చదవబడిన ఈ భాగంలో మనము గమనించినప్పుడు గత ఈ నెల మొదటి వారంలో 7వ తారీఖు గురువారం నాడు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము ధ్యానించుకున్నాం. కొంతమేరకు దేవుని ఆత్మ సహాయం ద్వారా గుర్తుందా కొంతమందికైనా? ఆ దినము మనము మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అని మనము కొంతమేరకు వాక్యాన్ని విన్నాం. ప్రియులైన పిల్లల వలె, పిల్లలమే, మనందరము పిల్లలమే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలే. అయితే దేవుని పిల్లలుగానే మనం ఉండకుండా ప్రియులైన పిల్లల వలె ఉండాలంటే ఏం చేయాలనో ఆ విషయాలు కొద్దిగా మనం చూసాం. ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన కలిగి ఉన్న ఆలోచన, ఆయన కలిగి ఉన్న ఉద్దేశం, ఆయన కలిగి ఉన్న తలంపులు, ఆయన కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి జాలి, కనికరం, ఇవన్నీ కూడా మనము కూడా కలిగి ఉండడాన్ని బట్టి, అలాగూ చేయడాన్ని బట్టి మనం కూడా ఎలా ఉంటాం? ప్రియులైన పిల్లలమవుతాం. తర్వాత మనము 14వ తారీఖున 2వ వారంలో 3 నుంచి 7 వరకు ఉన్న భాగాన్ని చూసుకున్నాం. ఆ భాగంలో ఏమని రాయబడిందంటే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు అని మనం విన్నాం. వీటి పేరు మనం ఎత్తకూడదు, ఇది మనకు తగదు అనే విషయాన్ని మనము విన్నాము. మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. మన నోట ఉండవలసినటువంటి కొన్ని గుణ లక్షణాలను గురించి మనము 14వ తారీఖున మనము గురువారం నాడు విన్నాం. ఇప్పుడు 8 నుంచి 14 వచనం వరకున్న ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మనం 8వ వచనంలో చూసినప్పుడు మీరు పూర్వమందు చీకటై ఉంటిరి అనే మాట మనం చూస్తాం. పూర్వం అంటే ఎప్పుడు? ప్రభువును ఎరగకముందు, ప్రభువును తెలుసుకోకముందు మనందరం ఏమై ఉన్నాం? చీకటి అయి ఉన్నాం. చీకటి ప్రజలం. పేతురు అంటాడు కదా 2:9, అయితే మీరు పూర్వం ముందు చీకటి అయి ఉంటిరి, ప్రభువు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన రీతిలో అనే మాటలు మనం చూస్తాం.
ప్రభువుని ఎరగకముందు మనం ఏమై ఉన్నాము? చీకటి ప్రజలము. దేవుడు అంటే తెలియని ప్రజలం, ఆత్మ సంబంధమైన విషయాలంటే తెలియని ప్రజలం, దేవుని గుణలక్షణాలు అసలు దేవుడంటే ఎవరో కూడా మనము తెలియని రీతిలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నాం మనం. అదే చీకటి అని మనము గ్రహించాలి. అటువంటి చీకటి దినాల్లో నుండి చీకటిలో జీవిస్తున్నటువంటి మనము, ఆ చీకటి జీవితము అంధకారమయమైనటువంటి జీవితం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 22:13 చూడండి. ఆ చీకటికి సంబంధించినటువంటి వారు 22:13లో ఒక మాట ఉంది. 22:13 అక్కడ మనం చూస్తే రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారులకు చెప్పెను. ఇక్కడ చీకటిలో ఉన్నవారు, చీకటిలో జీవిస్తున్నవారు అనగా ఆత్మ సంబంధమైన జీవితానుభవం లేనివారు అందరూ కూడా ఎక్కడ త్రోసివేయబడతారట? చీకటిలోనికి త్రోసివేయబడి, అక్కడ ఏముంటుందట? ఏడుపును పండ్లు కొరుకుట ఇవన్నీ ఉంటాయంటే దాదాపుగా అది ఒక నరకం అన్నమాట. నరకానికి దగ్గరగా, నరక సంబంధులముగా, శిక్షార్హులముగా మనం ఆల్రెడీగా శిక్ష మన మీద పడింది, నేరం మోపబడింది. మనము దోషులము, మనం పాపులం, నేరస్తులం, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణానికి శిక్షకు అర్హులము. శిక్ష వేసేసాడు ప్రభు. ఆ భయంకరమైన చీకటిలోకి, ఆ అంధకారములోనికి, ఆ పండ్లు కొరికే స్థలానికి, ఆ వేదనకర స్థలానికి, ఆ భయంకరమైన ఆ కేకలు వేసే స్థలానికి మనము నియమించబడిన వారము, నియమితులము. అట్టి స్థితిలో ఉన్నటువంటి మనము క్రీస్తులో, అక్కడే మనం మత్తయి సువార్త 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ప్రభు. ఎవరిని? మనల్నే. ఆనాడు శిష్యులకు చెప్పిన, ఈరోజు సంఘానికి బోధించిన ఒకటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఎలా వచ్చింది మనకు? క్రీస్తులోనే వెలుగు మనకు వచ్చింది. ఎఫెసీ పత్రిక 2:4-5 వచనాల్లో ఏమని రాయబడింది? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఏమనిందమ్మా? క్రీస్తు యేసు మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికింపబడితే. మనం బ్రతికాము అంటే ఎవరు? మనకు జీవం ఇచ్చిన జీవదాత క్రీస్తు. క్రీస్తు ద్వారా మనము బ్రతికాము. ఎలా బ్రతికాము? చచ్చిన మనము క్రీస్తు శిలువలో రక్తం ధారపోశాడు. ఆయన దైవ రక్తము, ఆ జీవము గల రక్తము, ఆ రక్తాన్ని విశ్వసించటం ద్వారా మనం బ్రతికాం. యేసు అంటే రక్షకుడు, దేవుడు అభిషేకించి పంపబడిన రక్షకుడు. ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా చచ్చిన మనము బ్రతికాము. చచ్చామంటే ఎలా చచ్చాము? చీకటి బ్రతుకు ద్వారా అపరాధులము, అయోగ్యులము, పాపాత్ములము, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్న మనం. ఇది చీకటి బ్రతుకు, చీకటి జీవితం. చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ప్రభు పిలిచాడు. ఇంకా మనము చీకటిని గురించి ఆలోచన చేస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. 8:12 8:12 ఏమనుంది? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు
చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యేసుక్రీస్తును వెంబడించువారు జీవపు వెలుగు కలిగిన వారు. జీవపు వెలుగు, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా జీవపు వెలుగు కలిగిన వారు. జీవాధిపతి ఎవరు? యేసుక్రీస్తే. మనము చీకటిలో ఉన్నాము, మనల్ని వెలిగించాడు ఆయన. వెలిగించాడంటే మన అపరాధములకు, పాపములకు పాపక్షమాపణ ఇచ్చాడు. మనల్ని బ్రతికించి ఆయనను వెంబడించడానికి, ఆయన స్వభావం మనకిచ్చి, ఆయన గుణలక్షణాలు మనకిచ్చి, మనం ఆయనను వెంబడించడం ద్వారా మనము ఎలాంటి వారము? జీవపు వెలుగు కలిగిన వారం. ఆయనను వెంబడించు వారే జీవపు వెలుగు కలిగిన వారు. అందరూ అనుకుంటారు మేము జీవపు వెలుగు కలిగిన వారు, ప్రభువును వెంబడిస్తున్నాం, మేము వెలుగు మనుషులం, వెలిగింపబడ్డ మనుషులం అనుకుంటారు. అది తప్పు. చీకటిలో ఉన్న మనలను జీవపు వెలుగులోనికి తెచ్చింది ప్రభు. మనకు ఆదర్శము ప్రభువే, మార్గదర్శకత్వం ప్రభువే, మాదిరి ప్రభువే. ఈ లోకంలో ఎవరిని కూడా మనం మాదిరి ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ శరీరంతో ఉన్న ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తిలో కూడా ఏవో ఒక బలహీనతలు అనేవి ఉంటాయి. కానీ క్రీస్తు యేసులో మాత్రము ఏ రవ్వంతా కూడా బలహీనత ఏ ఒక్క జ్ఞాని కూడా కనుగొనలేదు. ఆయన అంతటి పవిత్రుడు. ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, నోటి మాటలో పాపం లేదు, నడకలో పాపం లేదు. ఆయన అరికాలు మొదలుకొని తల వరకు కామ, క్రోధ, మద, మత్సరాలు ఏవీ లేనివాడు. ఆయన అంతటి పవిత్ర మూర్తి. ఆయన దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమత్వము ఆయనలో ఉంది. ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు. పౌలు అంటాడు రోమపత్రిక 9:5 ఏమంటాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అంటాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఏమనుందంటే ఆయన దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మహిమ అనే మాటలు కూడా మనం చూస్తాం. మొదటి అధ్యాయంలోనే మనకు ఆ మాటలు కనబడతాయి. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. క్రీస్తు ఎవరంట? దేవుని యొక్క మహిమ తేజస్సు. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము. అంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన. కాబట్టి ఆయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని ఆయన తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంకా మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 42:6 కూడా మనము ఒక మాట చూడవచ్చు. యెషయా గ్రంథము 42:6 అక్కడ ఏం రాయబడిందంటే 42:6 గమనించండి. 42:6 గుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించిన వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనుల కొరకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని ఇక్కడ రాయబడింది. ప్రభువును గురించినటువంటి ప్రవచనం ఇది. గుడ్డివారి కన్నులు తెరవడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి సాతాను చేత లోక మానవాళి బంధించబడ్డారు, చీకటిలో ఉన్నారు, గుడ్డితనములో ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా విడిపించడానికి వచ్చాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అక్కడ మనము చూస్తే చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు. చీకటి పాపానికి గుర్తుగా ఉంది. పాప బందీలో నివసిస్తున్న వారిని తేవడానికి అన్నాడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. మనం ఎవరము? అన్యజనులము. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాం. యేసుక్రీస్తునందు వెలిగించబడిన మనం, ఆ జీవాధిపతిని నమ్మిన మనము లోకమునకు ఏమై ఉన్నాం?
వెలుగై ఉన్నాము. ఆయన వెలిగించాడు మనను. ఆరిపోయిన దీపాన్ని ఆ కరుడు తీసి నూనె పోసి దాన్ని అంటించినప్పుడు అది వెలుగుతుంది. అలాగునే చచ్చిపోయిన మనలను క్రీస్తు మనలను తండ్రి బ్రతికించాడు. ఆయన రక్తంతో బ్రతికించాడు. ఆయన జీవముతో మనల్ని బ్రతికించాడు. రక్తం ప్రాణానికి గుర్తు. ఆయన ప్రాణము సిలువలో ధారపోశాడు. ఆ రక్తము అందు విశ్వాసం ఉంచినవాడు, యేసు ప్రభు అని ఒప్పుకున్నవాడు, వారికి రక్షకుడు ఆయన, వెలుగు ఆయన, జీవాధిపతి ఆయనే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనం తేటగా చూస్తాం. అందుకే దేవుడు ప్రభువును అభిషేకించి లోకానికి పంపించాడు. ఇశ్రాయేలు జనానికి మహిమకరంగాను అన్యజనులకు వెలుగుకరంగాను అని లూకా సువార్త 2వ అధ్యాయము 32, 39లో రాయబడి ఉంది. సుమోయేను ఆ మాట పలుకుతాడు, నాదా సత్యస్వరూపి, ఇదిగో నేను రక్షకుని చూశాను, ఈరోజు నీ ప్రజలైన వారికి మహిమకరంగాను అన్యజనులందరికీ వెలుగుగాను ఇదిగో నీ అభిషేక్తుని అని చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తాడు. ప్రభువు లోకానికి వెలుగు, నమ్మిన వారికి వెలుగు. మనందరము ప్రభువును విశ్వసించాము, నమ్మాము. మనము వెలుగుగా మార్చబడ్డాం. చీకటిలో ఉన్న మనము, పాపములో ఉన్న మనము, దోషములో ఉన్న మనం, అపరాధములుగా ఉన్న మనం ఇప్పుడు ఏమయ్యాము? వెలిగించబడ్డాం. పాపం అంటే ఏమిటో తెలిసి వచ్చింది, చీకటి అంటే ఏమిటో తెలిసి వచ్చింది, మోహపు చూపు అంటే ఏమిటో తెలిసి వచ్చింది, వ్యభిచారం చేయకూడదంటే ఏంటో తెలిసి వచ్చింది, అంధకార క్రియలు అంటే ఏంటో తెలిసి వచ్చాయి. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఒకప్పుడు తెలియవు. ఒకప్పుడు పసిపిల్లల వలె ఏమీ తెలియని గుడ్డితనంతో బంధించబడ్డాము. ఒక భవనములో బంధించబడినట్లు మనము అపవాది చేత బంధించబడిన మనము ఇప్పుడు క్రీస్తు ద్వారా ఏమయ్యాము? విడిపించబడి అంధకార క్రియలను మనము ఎరిగాము. అయితే ఇప్పుడు మనము 9వ వచనంలో గమనించుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము. చీకటి ఫలం మనం గమనించాం. చీకటి ఫలం ఏంది? మత్తయి సువార్త 22:13 ప్రకారము అది ఏది? పండ్లు గురుకు స్థలానికి వెళ్ళడము. చీకటి జీవితానికి, పాపపు జీవితానికి వెళ్ళవలసినటువంటి స్థలం ఏమిటంటే నరకం. అటువంటి స్థితిలో నుండి మనము, ప్రభు వెలిగించబడ్డాడు, వెలిగాము, ప్రభు ప్రేమను రుచి చూసిన మనము వెలుగు ఫలాన్ని ఏమిటో మనము కొద్దిగా మనము గ్రహించుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. 1 మంచితనము, 2 నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగుకు ఉండే ఫలం ఏమిటంట? మంచితనం. మంచితనం అనేది, మంచితనం అంటే మంచితనం ఎలా వస్తుంది మనకు చెప్పండి? ఒక వ్యక్తి ఆడ భోజనం లేక కూర్చున్నాడు, పాపం, మనం కడుపు నిండా తిన్నాం, తట్టుకొని పాపం అనే జాలి కలిగి కొద్దిగా అన్నం తెచ్చిపెట్టినామంటే అతనేమంటాడు? ఇతరులతో ఏం చెప్తాడు? ఆయన మహానుభావుడు, మంచోడు, నా ఆకలి గ్రహించినాడు అని 10 మందితో చెప్పుకుంటాడు. మంచితనము అంటే మనం చేసే క్రియలు అవి ఇతరులకు ఉపయోగకరంగా, వారికి దేవుని చూపించే విధంగా మన క్రియలు ఉన్నప్పుడు దాన్ని కూడా మంచితనం అనొచ్చు. 2వది నీతి. నీతిమంతులు అంటారు కదా, నీతిమంతులు. దావీదు అంటాడు, నేను బాల్యదశ నుండి ముసలివాడనైనాను, నీతిమంతుడు భిక్షం ఎదుట నేను చూడలేదంటాడు. కీర్తనలో ఒక చోట ఉంది ఆ మాట. నీతిమంతులు ఎప్పటికి కూడా దిగజారిపోరు. ఎందుకంటే ఆ నీతి అనేది, నీతిగా జీవించే వారికి దేవునికి ఇష్టమైన వారు.
కనుక దేవుడు వారిని ఎప్పటికి కూడా భిక్షం ఎత్తనేయడు. అంటే ఈ లోకంలో వారిని తలగానే ఉంచుకుంటాడు, కానీ వారిని బలహీనులుగాను తోకగా గాను ఇతరుల దగ్గర భిక్షం ఎత్తే విధానానికి ఎప్పుడు కూడా దేవుడు వారిని నడిపించడు. నీతిమంతులు నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. దేనిలో కనబడుతుంది? వెలుగు ఫలములో. వెలిగించబడ్డామా మనమందరం? చీకటిలో ఉన్న మనము ప్రభు ద్వారా, ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన పిల్లలమయ్యాం, ప్రియమైన పిల్లలమయ్యాం, అంధకార క్రియలు ఎరిగిన వారం. ఇప్పుడు వెలుగు ఫలములో మన వంతు కృషి ప్రభుకి ఇష్టమైన రీతిలో మన ఫలము ఎలా ఉన్నది? ఈ వెలుగు ఫలములో ఉన్న సమస్తమైన మంచితనాన్ని మనం గ్రహిస్తున్నామా? నీతిని గ్రహిస్తున్నామా? సత్యమును గ్రహిస్తున్నామా? ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసినప్పుడు, లేక సుదీర్ఘంగా మనం ఆలోచన చేస్తూ చదివితే మాటలు మనకు అర్థమవుతాయి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుడి అన్నాడు. ఈ లోకంలో ప్రభువుకు మన ద్వారా ఆయనకు ప్రీతికరం ఏమిటి అని మనం ఆలోచన చేయాలి. ప్రభువుకు మనలో మన నడవడిక, మన ఆలోచన, మన తలంపులు, మన ప్రార్థనలు, మన భక్తి, మన విశ్వాసం, మన క్రియలు ఆయనకు ప్రీతికరంగా ఉండాలట. ప్రీతికరంగా అవి ఆయన ఇష్టపడే రీతిలో ఉండాలని తెలియజెప్పబడింది. 10వ వచనంలో, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మనము ప్రతిరోజు బైబిల్ చదువుతాం, మంచిదే. ప్రభువుకు ఏది ప్రీతికరము మన ద్వారా, మన జీవితాల ద్వారా, మన నడవడిక ద్వారా అనే విషయాలను మనము కొంత వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. మనల్ని మనము దేవుని వాక్యమునకు, దేవుని ఆలోచనలకు, దేవుని తలంపులు మనపై ఏ విధంగా ఉన్నవో వాటిని మనం గమనించాలి, ఆలోచన చేయాలి. హడావుడిగా టయానికి మందిరానికి వస్తాం, ఏదో 4 మాటలు వింటాం, ఇంటికి పోతానే మర్చిపోతాం, బైబిల్ ఆడ పెట్టేస్తాం, ఇక మన పనుల్లో మనము తీరిక బిజీ అయిపోతాం. చాలామంది అలా చేయడం బట్టి ఆత్మీయంగా ఎదగలేరు. కనీసము భోంచేసి మంచం మీద పండుకొని కనీసం ఒక 15 నిమిషాలైనా ఈరోజు నేను ఏమి విన్నాను అని దాన్ని రిపీట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే, మనము దినదినము ఆ విధంగా చేయడాన్ని బట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి క్రియలు, విశ్వాసము ఇలా మనం నడవడానికి వీలవుతుంది. మనం విని విడిచిపెట్టి కొట్టుకొని పోవారి వలె అనే మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మీరు వినువారు మాత్రమై ఉండి వినిన దాని ప్రకారము చేయకపోతే ఏం ప్రయోజనం లేదంటాడు యాకోబు దైవజనుడు. మీరు వినువారు మాత్రమై ఉండి వినిన దాని ప్రకారము నడుచుకొనకపోతే ఏం ప్రయోజనం లేదు. వాక్యం నేర్పేది ఇదే. చాలామంది 100% వింటాం, కానీ వినిన దాని ప్రకారంగా నడవడానికి మనము ఆతృతపడము, దాని ఆలోచన చేయము, దాన్ని గ్రహించము, దాన్ని మనసులో పెట్టుకోకుండా మనము వెళ్తుంటాం. ఊరికి వింటాం అంతే. చెవులకు మాత్రమే వినింది, చెవులు మాత్రమే వింటాయి, కానీ కాళ్ళు, చేతులు, మనస్సు, హృదయము ఇవన్నీ కూడా ఏం అనుసరించవు వాక్యాన్ని. కేవలం చెవులు మాత్రమే పనిచేస్తాయి. మిగతా అవయవాలన్నీ కూడా శరీరానుసారంగా నడుస్తాయి, శరీరానుసారంగా జీవిస్తాయి, లోకానుసారంగా ప్రవర్తిస్తాయి, ఇష్టానుసారంగా మాట్లాడతాయి. దైవజనుడు యాకోబు భక్తకోటికి రాశాడు కదా, నోటిలోని నాలికను దేంతో పోల్చాడు? అది మహాశుచ్చు, అది అగ్ని, భయంకరమైనది. అది నోటిలోని నాలుక మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేయాలంటాడు. ఎందుకంటే మనము ఒకవేళ తొందరపడి మాట్లాడితే ఎదుటి వ్యక్తి కొంచెం బాధపడతాడు. మాత్రమే కాకుండా బాధపడడం మాత్రమే కొన్ని రోజులు
అవసరమైతే కొన్ని సంవత్సరాలైనా జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆ మాట, తన హృదయానికి గాయం అయితే. అందుకని ఏ వ్యక్తిని కూడా మనము గాయపరిచే మాటలు, బాధపడే మాటలు, హృదయాన్ని నొప్పించే మాటలు ఎంతమాత్రం మాట్లాడదు. సాధ్యమైతే అనుకూలంగా మాట్లాడి, ప్రేమతో దండించడమా ప్రేమతో, బుద్ధి చెప్పడమా ప్రేమతో, వాక్యమును చూపించి ప్రేమతో చెప్తే తెలుసుకుంటారు. కానీ ఈ రోజుల్లో గట్టిగా మాట్లాడి దండించి కన్న బిడ్డలు వినడం వల్ల చెప్పిన మాట పక్కన వాళ్ళు ఏమంటారు చెప్పండి. అందుకనే పూర్వ దినాల్లో దేవుని కోసం మందిరానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా ఒక మాట అంటే ఈ మందిరం కాకుంటే ఇంకొక మందిరం, ఇట్లా మందిరాలు మారి చివరికి ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళు మస్తుగా చూస్తూ ఉన్నాం. ఒక్కసాట ఆత్మీయంగా జన్మిస్తే అక్కడే దేవుని చిత్తమైతే అక్కడే మనం ఈ యాత్ర ముగించేంత వరకు ఆ సంఘములోనే అంటుకట్టబడి, ఆ సంఘములోనే విశ్వాసముతో నిరీక్షణతో ప్రభువును కనిపెట్టుకొని ఉండడము అది నిజమైన విశ్వాసి లక్షణం. చాలామంది తెలియక ఈ మధ్యకాలంలో భార్యాభర్త పిల్లలు వచ్చేవారు, కొత్త పిల్లలు. మొన్న చూస్తే అక్కడి నుండి వచ్చాడు అబ్బాయి, బాగా ఆరాధన కూడా చేసే పిల్లకాయ, కొత్త అబ్బాయి. మాట్లాడదాం అనుకున్నా అంతలేక దాటిపోయినాడు. ఇలా కొంతమంది తెలియక సంచారం చేస్తూ అంటారు, స్థిరత లేని వారు భూసంచారం. ఏ సంఘం బాగుంది అంటే వారికి నచ్చిన వాక్యము, వారికి నచ్చినట్లు ఎక్కడైతే మాట్లాడతారో, నచ్చినట్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోతారు. ఆత్మీయ సత్యాలు గట్టిగా దండించి ఖండించి బోధిస్తే ఎవరు నిలబడరు. కొంత ఏం కావాలా, కొంత కల్పన కథలు కావాలా, కొంత లోకము, కొంత దేవుడు, కొంత చిన్న కథలు, కల్పనా కథలు కావాలి. ఇవి వింటే బాగుందని అనేక మంది ఆశపడతారు. వాక్యము ఎరగడానికి, వాక్య సత్యములు తెలుసుకోవడానికి ముఖ్యంగా మనము వినాలి, వినిన దాన్ని గ్రహించాలి. ముందుకు సాగుదాం. సామెతల్లో 3:3లో జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు చూడండి, వెలుగు పొలమును గురించి. 3:3 సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. ఏమిటమ్మా? దయ సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకు, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. ఇట్లా 9 వరకు 8వ అధ్యాయం వరకు కొన్ని మంచి సూక్తులు సొలొమోను తెలియజెప్పాడు. వాటిని కంఠభూషణమునకు ధరించుకునుము. అవి ఎప్పుడు మనకు కనబడతా ఉండాలని. ఇశ్రాయేలు ప్రజలు కూడా కంఠభూషణకు ధరించుకునేవారు. యాజకులు ధర్మశాస్త్రంలో రాయబడిన 10 ఆజ్ఞలను వారికి కండ్లకు కనబడుతుండేవి. అలాగనే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ఎన్నో ఉంటాయి మనకు. ఏటి జ్ఞాపకం, మా వాక్యం జ్ఞాపకం ఉండదు ఎందుకో మరి. చిన్నతనంలో వచ్చినన్ని జ్ఞాపకం ఉంటాయి. గత నెల క్రితము అసలు సేవకుడు ఎవరు వచ్చారో అని తొందరగా గబాన్ ఎవరన్నా అడిగితే చెప్పలేం, ఆయన పేరు చెప్పలేం. ఎందుకంటే మనకు వాక్యం అంటే కొంచెం నిర్లక్ష్యం. అదే చిన్నతనంలో ఎవరికన్నా గొడవ పడినది, ఏదైనా చేసినది గుర్తున్నామంటే కానీ బాల్యదశ నుండి గుర్తుంటాయి. అవన్నీ చెప్తారు, కరెక్ట్గా చెప్తాం. వాక్యం గత నెలలో ఎవరు వచ్చింది, ఎవరు మనకు వాక్యం చెప్పారు చెప్పండి అమ్మా. పోయిన నెలలో ఎవరు వచ్చినారు మనకు? జాన్ రత్నాకర్ కన్నా ముందు చూడు. అదే మన చిన్నతనంలో ఏదైనా చేసిన పనులు జ్ఞాపకము టకా వస్తాయి. అందుకే ఆత్మీయ పాఠాలు మనము హృదయంలో రాసుకోవాలి, అంటే హృదయంలో భద్రపరచుకోవాలి.
అంటే మనం ఖాళీగా ఉండే టైంలో వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. ఉదాహరణకు ఆది కాండం, నిర్గమకాండం ఇట్లా కాండాలన్నీ చెప్పేయచ్చు ఒకసారి. ఏ కాండంలో ఏ భక్తుడు ముఖ్యమైన వాడని చెప్పుకుంటూ పోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. ఇది మనం తర్ఫీ చేసుకుంటూ పోవచ్చు. ఖాళీగా ఉంటాం కదా, ఒక 10 నిమిషాలు ఆయమ్మతో ఏమ్మతో మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకునేటప్పుడు ఆది కాండం నుండి ప్రకటన వరకు ఒకసారి చదివేసుకోవచ్చు మనసులోనే. ఆది కాండంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, నిర్గమకాండంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, లేవికాండంలో ఎవరు, సంఖ్యాకాండంలో ఎవరు, ద్వితీయోపదేశ కాండంలో ఎవరున్నారు, ఇట్లా మొత్తం అన్నీ తీసుకుంటా పోతే వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా మనకు గుర్తుగా ఉంటాయి. ఇది మనము స్టడీ చేసినట్లు ఉంటుంది. ఇలా చేసుకుంటా పోతే కనుక మన వాక్యాలు ఎప్పటికి కూడా ఆ హృదయంలో ఉంటాయి. మీ హృదయమును పలక మీద వాటిని రాసుకో, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటారు? దేవుని వాక్యము మన దగ్గర కోట్ల రూపాయలు ఉందని, మనం దాన ధర్మాలు చేస్తున్నామని చాలామంది మంచివారు అనరు. దేవుని వాక్యము, నీతి, నిజాయితీ, మంచి మాట ఉంటే గన వారిని గౌరవిస్తారు ప్రజలు. అంటే ఇక్కడ ఉంది కదా వాక్యంలో, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. అందరూ మంచివారు అంటారు ఎప్పుడు? దేవుని వాక్యం ఉన్నప్పుడు. దేవుని వాక్యం లేనప్పుడు కొంతమందికి ఏదో సహాయం చేసింటాం, వాళ్ళు మాత్రమే మంచివాళ్ళు అంటారు. అదే దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నట్లయితే టోటల్ మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మనల్ని ఏమంటారు? మంచివాళ్ళు అంటారు. ఈ విధంగా మనము వాక్యాన్ని గ్రహించుకుంటూ వెళ్ళాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. వెలుగు ఫలాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాటలు మనము చదువుకుందాము. 5:22 మనకు తెలిసిన భాగమే. అక్కడ ఏమనుంది? ఆత్మఫలం ఏమనగా అని ఉంది. ఆత్మఫలమన్నా వెలుగు ఫలమన్నా ఒకటే. ఆత్మఫలం ఏమనంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదియూ లేదు. ఈ ఫలాలు, ఈ 9 ఫలాలు మన హృదయాల్లో పుష్కలంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. వెలిగించబడిన మనము, వెలుగు సంబంధముగా ఉన్న మనము, వెలుగు ఫలము ఫలిస్తున్న మనము ఏమేమి ఉండాలి మన హృదయాల్లో? మొట్టమొదటిగా ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. ఏ ప్రేమది? క్రీస్తు యేసునకు కలిగిన ప్రేమ. అయితే మన ప్రేమ 100% మన ప్రేమ శాతం రాదు, కానీ కొద్దిగా అయినా ప్రేమ. ఆయన ఎంత ప్రేమించాడు? ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, పూర్తిగా ప్రేమించాడంటే ఆయన ఎలా ప్రేమించాడు? తన శరీరంలో ఒక్క రక్త బొట్టు కూడా ఉంచుకోలే. అంటే ఆయన జీవం, ఆయన ప్రాణమంతా కూడా మన కోసము దారబోసినాడు. అది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. అంతటి ప్రేమ రక్తమాంసంలో ఉన్న మనము చూపించలేకపోయినా, ప్రేమ కనీసం మనకు తెలిసిన వారి మీద అయినా కూడా, సంఘస్థుల మీద అయినా కూడా ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. ఆ ప్రేమ ద్వారానే సమస్తమును సాధ్యమవుతాయి. సమస్తమును ప్రేమ మొదటిది, మొదటి మెట్టు ప్రేమ. ఆన్ నుంచి మనము ఆ ప్రేమ మరచిపోకుండా రావాలి మన జీవితకాలం అంతా. ఎఫెసీ సంఘముతో ప్రభు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? నీవు మొదటి ప్రేమ వదిలితివి. ప్రేమ వదిలితే ప్రయోజనం లేదు. ప్రేమ ముఖ్యమైనది. ప్రేమే జగతికి మూలము, ప్రేమే దైవ స్వరూపం. ఈ ప్రేమ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి మన హృదయాల్లో. ప్రేమ అనేది ఉన్నప్పుడు అది దేవుని స్వభావము అని మనము గుర్తించాలి. సంతోషం ఉండాలి. చాలామందికి అన్నీ ఉన్నా కూడా సంతోషం ఉండదు. సాధారణంగా ఈ మధ్యకాలంలో అనేక జబ్బులు వస్తున్నాయి. జబ్బులు వస్తాయి, పోతాయి. జ్వరం వస్తుంది, పోతుంది. దగ్గు వస్తుంది, పోతుంది. పరిచయం పడుతుంది, పోతుంది. ఇవన్నీ కూడా ఈ
ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఇవి వస్తాయి పోతాయి. కానీ ఎప్పటికీ మనలో ఏముండాలట? సంతోషం అనేది ఉండాలి. ముఖ్యంగా సంతోషము సమాధానం ఉంటే కన్నా సంతోషము సమాధానము ఈ రెండు కూడా మనిషికి ఆయువు పెంచేటివి, ఆరోగ్యాన్ని పెంచేవి. మనిషి ఎప్పుడైతే బలహీనపడతాడో, ఎప్పుడైతే చింతిస్తాడో, ఎప్పుడైతే దిగులు పడతాడో ఆటోమేటిక్గా కొన్ని జబ్బులు మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది. అంటుంటారు కదా పెద్దలు, సంతోషమే సగం బలము. సంతోషించాలి మనం. సగం బలము సంతోషం, సంతోషమే సగం బలం. ప్రేమ జగతికి మూలం, సంతోషమే సగబలం. ఇవన్నీ కూడా మనము అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండాలి మనంతటా మనమే. ఇంకా దీర్ఘశాంతము దాదాపుగా 70-80 ఏళ్ళు వచ్చినా కూడా ఈ మధ్యకాలం దీర్ఘశాంతం తగ్గిపోయింది. పూర్వ దినాల్లో పెద్దల్లో ఉన్నది దీర్ఘశాంతము, ఇప్పుడు దీర్ఘశాంతం లేదు, శాంతమే లేదు. ఇంకా దీర్ఘశాంతం ఎక్కడ? ప్రభువు చెప్పాడు కదా, మీరు ఒక చెంప కొట్టిన వాడు రెండో చెంప తిప్పమన్నాడు. అంతే, వాడు రెండోసారి కొడితే ఇంకా మన దగ్గరికి రాడు, మనమే దేవుడు అని కొలుస్తాడు. అంతే. ఇదే ప్రభువు చెప్పినటువంటి సూక్తి. ఈ సూక్తిని పాలయ్యే మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చింది. అంత సులభంగా రాలే. కొడితే కొట్టుకోండి, వేస్తే జైలు వేసుకోండి, మీ ఇష్టం అని చెప్పి సత్యాగ్రహాన్ని కూర్చున్నాడు. నాయన ఇల్లు మొండోళ్ళు అని చెప్పి పోరాడి వదిలేసి వెళ్ళి. దీర్ఘశాంతం ఎంత మనం ఊహిస్తామో మనకు రాబోయే దినాల్లో అంత మేలు, అంత మనకు నెమ్మది అనేది దొరుకుతుంది. ఆ విషయాలను మనము గ్రహించాలి. దయాలుత్వము, మంచితనం, దయాలుత్వము అంటే ఒకరి మీద చూపించే దయాలుత్వం కూడా ఉండాలి మన దగ్గర. ప్రభువు దయగలవాడు. ఒక విధవరాలి కుమారుడు సమాధికి మోసుకొని పడతా అంటే ఆమె మీద దయ ఉంచి ఆమె కన్నీళ్లను చూడలేక హడావుడిగా ఆ అద్దరికి వెళ్ళి ఇక పాతిపెట్టి ఆ అబ్బాయిని పాడిన ముట్టి బాగు చేసి స్వస్థపరిచి తల్లికి అప్పగించాడు. ఎంతోమంది పోతున్నారు ఊరంతా కూడా ఆమె వెంబడి, కానీ ఆమె వేడుకుని ఎవరు కూడా, ఆమె కన్నీళ్ళని ఎవరు కూడా తుడిచినోళ్ళు లేరు. తుడ్చగలరా? చనిపోయిన కుమారుని తెచ్చిస్తేనే ఆమె దుఃఖము నివారణ అవుతుంది. అదే ప్రభువు చనిపోయిన కుమారుని బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. ఎంతోమంది ఏడుస్తున్నారు ఆ తల్లి వెంబడి, కానీ ఏం ప్రయోజనం? తల్లికి కుమారుని ఇవ్వలేరు. అదే సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఆమె బిడ్డను ఆమెకు అప్పగించినప్పుడు ఆమె సంతోషించింది. ఇలాగ ఆయన దయ మనము పరిశుద్ధ గ్రంథంలో కొల్లలుగా చూస్తాం. ఆయన ఎంత దయనీయమైన వాడు, దయగలిగిన వాడు, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన మన పోలికలో వచ్చి, మన స్వరూపంలో వచ్చి ఈ భూమి మీద ఎంత కష్టపడ్డాడు, ఎంత మానవుల మధ్య ఆయన కొన్ని బాధలు ఆయన పంచుకున్నాడు. ఏడ్చిన వారితో ఏడ్చినాడు, సంతోషించే వారితో సంతోషించినాడు. లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన ఏడ్చినాడు, కన్నీళ్లు విడిచినాడు. తుదక ఆయన శిలువ మరణానికి వెళ్తుండగా, ఈ దినమందైనను నీవు సమాధానం, ఆ మాట ఉంది లూకాసు వార్తలో ఎక్కడో, ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైన సంగతులను నీవు ఎరిగిన ఎడల అన్నాడు. ఇప్పుడైనను నన్ను తెలుసుకోండి, తండ్రి నన్ను పంపించాడు, నా మీద విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడతారని ఆ మాటల్లో ఉన్న భావం. ఈ దినమందైనను మీరు అంటే ఆ దినం కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆయన నమ్మలేకపోయారు. ఆయన చనిపోయాడు. క్రీస్తు శకం 70లో టైటస్ రాజు వచ్చి, సైన్యాధిపతి వచ్చి ఊచకోత కోసి యెరూషలేములో రక్త ఏరులై పారేటట్లుగా చేశాడు. ప్రభు మాట ఆ దినం ఒక్క మాట అయినంటే అంత ఘోరమైనటువంటి విపత్తులు జరిగేవి కాదు. ఈనాడు కూడా మనము ప్రభు ఇష్టాన్ని, ఆయన ప్రేమను, ఆయన చిత్తమును, ఆయనను సంతోషపరిచే విధానమును ఇవన్నీ కూడా మనము గ్రహించినట్లయితే ప్రభు మన పట్ల సంతోషించువాడై ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలోనే మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన, మనుషులందరి కొరకు, రాజుల కొరకు
మన క్రియలు మాత్రమే కాదు, అందరి కోసం ఏం చేయాలంటే దైవ స్వభావంతో, దేవుని ప్రేమతో, ఆయన ఏ విధంగా అయితే మనల్ని ప్రేమతో ప్రాణం పెట్టి సమాధి నుండి లేచి పరమునకు చేర్చబడ్డాడో అదే మనసు లోకస్తులందరి కోసం మనం భారంగా ప్రార్థన చేయే ఆ నియమము మన మీద బాధ్యతగా భారంగా ఉంది. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. లోకములో అన్ని రాజులు ఏలికలుగా ఉన్నారు, అయినను దేవుడు వారిని ఉంచాడు. దేవుడు ఉంచిన రాజు మాత్రమే పాలన చేస్తాడు, అధిపతి మాత్రమే పాలన చేస్తాడు. కానీ దేవుని సెలవు లేకుండా ఏ అధిపతి కూడా సింహాసనాన్ని కూర్చోలేడు, ఏ రాజు కూడా సింహాసనం మీద కూర్చోలేడు. ఇదంతా ప్రభువు చిత్తానుసారంగానే జరుగుతుంది. అన్యుడైనా ప్రభువుని విశ్వసించిన వారు ఎవరైనా కానీ ఆయన నియమించిన వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేయడం అన్నది మన కర్తవ్యం, మన విధి, మన బాధ్యత. మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం, పిల్లల కోసం ప్రార్థన చేస్తాం, పెద్దల కోసం ప్రార్థన చేస్తాం, సంఘం కోసం ప్రార్థన చేస్తాం. అందరి కోసం అందరం ఒక కుటుంబ సభ్యులు అందరి కోసం ప్రార్థన చేసుకుంటాం. అదే మనసుతో, అదే మనస్తత్వంతో, క్రీస్తు యేసుకు కలిగిన మనసుతో మనము లోకస్తుల కోసం కూడా ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకు ఆత్మలను ఇస్తాడు. అదే మనకు సంపద, అదే మన ఆనందం, అదే మన కిరీటం. ఏమి తీసుకొని పోకుండా కొత్త చేతలు ఆయన దగ్గరికి పోయి ఏం లేదు ప్రభువా, అదిగో ఒకడు తలాంతు తీసుకొని దాచిపెట్టి ప్రభువా నువ్వు అని ఏదో చెప్తాడు అడిగి పోయి. అప్పుడు ఆ దాసుని ఏమంటాడు, చెడ్డదాసుడా చెడ్డదాసుడా అంటాడు. చెడ్డదాసుడా చెడ్డదాసురాలని మనం అనిపించుకోవడానికి ఎంత మాత్రమును ఇష్టపడకూడదు. అందుకే రోషం కలిగి పనిచేయాలి, రోషం కలిగి సువార్త పనికి రావాలా, రోషం కలిగి కుడికిలకు రావాలా, రోషం కలిగి నేర్చుకోవాలా. ఎవరి మీద మన రోషము? దుష్టుని మీద, పాపం మీద. అసహించుకోవాలి పాపాన్ని అసహించుకొని పరిశుద్ధతను ప్రేమించాలి. దుష్టుని కార్యాల మీద అసహించుకోవాలి. సంఘంలో ఉన్న వారికి బుద్ధి చెప్పాలా, తప్పుగా నడుచుకున్న వారికి ప్రేమతో బుద్ధి చెప్పాలా, వారిని సరిచేయాలి, క్రమపరచాలి. ఇవన్నీ కూడా ఎంతో భారం ఉంది. నాకేంలే, పెద్దలు చూసుకుంటారులే, చిన్నలు చూసుకుంటారులే అని అట్టి మనస్సు కలిగి ఉండడం ఎంతైనా మంచిది కాదు. అది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అనేది ఉంది. ఎందుకు మనం దాదాపుగా ఇక్కడ కూర్చున్న సంఘస్థులందరి కుటుంబాల పేర్లు అందరికీ తెలుస్తుంది. సారుకు, నరసింహులకు, నాకేదో కొద్దిగా కొంతమంది తెలుసు, అందరికి తెలియదు పేర్లు. ఇలా ఎందుకు వారు నిత్యము కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను పేరున ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. బాధ్యతతో, భారముతో. ఆ బాధ్యత పెద్దల మీద ఉంది, వారి మీద ఉంది బాధ్యత, భారం. వారు మొరపెడుతుంటారు, ప్రతి క్షణము మొరపెడుతుంటారు. పిల్లల కోసం, పెద్దల కోసం, యవ్వనుల కోసం, అందరి కోసం ఎందుకు ఇంత భారంగా ప్రార్థన చేస్తారు? ఇదంతా మనందరం ఒక కుటుంబ సభ్యులు. ఇది ప్రభువు మధ్యాకాశానికి వచ్చిన మనందరము ఎత్తబడాలనే, ఎవరు కూడా విడిచిపెట్టకూడదు, శ్రమల పాలు కాకూడదనే అందరము ఎత్తబడాలి. ప్రభుతో విందులో 7 సంవత్సరాలు అక్కడ సుఖంగా ఉండి తిరిగి భూమి మీదకి వచ్చి ఆయన 1000 ఏళ్ల పాలనలో మనము పాల్గొనాలా. ఆ రోషం అనేది ఉండాలి మనకు. ఆ రోషం లేకపోతే మనం విశ్వాస యాత్రలో ప్రయాణము చేయలేము. తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, అందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా, యాచన చేయాలా, మొరపెట్టుకోవాలా, యాచించాలా. ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలా. ఏమన్నాడు? యాచించమన్నాడు. ఒక రోజైనా యాచించినారా? యాచించడం అంటే ఏంది? దుఃఖస్వరముతో బ్రతిమాలుకోవాలి, గోజాడాల. ఆనాడు మోసే తన అక్కకు కుష్టి వచ్చినప్పుడు ఎంతగా గోజాడినాడు తెలిసిన మోసే, ప్రభువా క్షమించమని కన్నీళ్లు విడిచి యాచించినాడు తన అక్కకు కుష్టి వస్తే. అట్లా యాచన చేయాలి మనం. అట్లా యాచించినప్పుడే మనకు ఆత్మలు దొరుకుతాయి. ఇంకా మనం కొన్ని గమనించడం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము వచనం 34లో ఒక మాట మనము గమనించుదాము. 34లో అక్కడ ఏమని రాయబడిందంటే, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని, ఈ మాటను బాగా గమనించండి. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని, నీతిగా మంచి ప్రవర్తన గలవారై మేలుకొని ఉంటే పాపము చేయలేము. నీతి ప్రవర్తన గలవారై ఉండి మేలుకొని పాపము చేయకుడి. ఈ మెలకువలు లేకపోవడాన్ని బట్టే చిన్న చిన్న పొరపాట్లు పడి అపవాది మనలను కొంతవరకు ఆ దారి మళ్ళిస్తున్నాడు. వాక్య సత్యాన్ని ఎరగాలి, మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నీతి తప్పించి ప్రవర్తనలో మనము జారిపోతే, మేలుకోలేకపోతే, ప్రవర్తనలో మేలుకోవాలి. నీతిగా బ్రతకడము ఒక ఎత్తు, అందులో ప్రవర్తనలో మేలుకోవాలి. ప్రవర్తనలో మనం మేలుకున్నప్పుడు ఏం చేయము? పాపము చేయము. పాపానికి మన దగ్గర తాగుండదు. పాపాన్ని జయించాలంటే ఆత్మపూర్ణులమై మనం ఎల్లప్పుడూ ఉండాలి అని దైవవాక్యము తెలియజేస్తూ ఉంది. అక్కడే యోహాను 14:6లో కూడా ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడన్నాడు. మార్గమై ఉన్న యేసు, సత్యమై ఉన్న యేసును ఎప్పటికీ మనము జ్ఞాపకం పెట్టుకొని ఆయనను వెంబడిస్తూ ఉండాలి, ఆయనను వెంటాడుతూ ఉండాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ఆయనకెప్పుడు కీర్తి మహిమ స్తోత్రములు మన ద్వారా కలిగే రీతిలో మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా అలా ఉన్నప్పుడే మనము ఆయన మార్గంలో నడుచుకోవడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి వీలవుతుంది. కనుక మనం ఇక్కడ వచ్చి 1 గంట కూర్చోగానే విని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. వినిన దాన్ని గ్రహించి దాన్ని తిరిగి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే వాక్య సత్యములు మనకు అర్థమవుతూ ఉంటాయి. యోహాను సువార్తలో 17:17లో కూడా అన్నాడు, నీ వాక్యమే సత్యము. వాక్యము సత్యమైనది. ఆయనే సత్యవంతుడు, ఆయనే మార్గము, ఆయనే జీవం. ఆయన నామస్మరణ అనేది మన నోట, మన పెదవులతో నిత్యము ఉచ్చరించుచూ ఉండాలి. మన ప్రవర్తన, మన నోటి మాటలు, యాకోబు అంటాడు ఒక చోట, ఒకే నోటితో ఏం మాట్లాడతాం? దుర్భాషలు మాట్లాడతాం, మంచి మాటలు. అదే నోటితో ప్రభును స్తుతిస్తాం. నోరు ఒక్కటే, కానీ ఆ నోరు కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఏదో కోపం వచ్చినప్పుడు 4 తిట్లు తిట్టి 4 బూతులు మాటలు అనేసి మళ్ళీ తిరిగి వచ్చి నోరు కడుక్కొని తిరిగి ప్రభును స్తుతిస్తే ఏం లాభం లేదు. ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయములో నుండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో నిండే ప్రతిదీ కూడా ఆ హృదయం స్వచ్ఛంగా ఉండాలి. నోటిది కాదు తప్పు, హృదయములో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే ఆలోచన విధానం, గ్రహించే విధానం, ఒక మనిషిని తక్కువగా హెచ్చుగా చూసే విధానము ఎక్కడి నుండి వస్తుందంటే హృదయంలో నుండి వస్తుంది. అందుకే ఆ హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలను, అది దుర్గంధం. మనం తినేది ఏది కూడా మనల్ని అపవిత్రత చేయదు, కానీ మన హృదయంలో నుండి వచ్చేది మనలను అపవిత్రపరుస్తుంది. కనుక నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదే నోటితో ప్రభును స్తుతించి, అదే నోటితో పరులను శపించి అవమానకరంగా మాట్లాడితే ఆ నోటి స్తుతిని ప్రభువు అంగీకరించాడు. కనుక మన నోటిని కూడా కాపాడుకోవాలా. మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కాపాడుకునే బాధ్యత, భారము ఈరోజు మనం తెలుసుకున్నాము.
మునుపు మనం చీకటి, ఇవన్నీ మనకు తెలియవు. ప్రభువైన యేసుక్రీస్తునందు వెలిగించబడి వెలుగు సంబంధులుగా చేయబడి ఆ జీవపు వెలుగు కలిగి ఉన్నాము కనుక ఆ వెలుగు ఫలాన్ని గురించి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, ఇంకా నీతి, సత్యము, సమాధానమును కదూ. నీతి, సత్యము, ఎంత మంచి మాటలు చూడండి. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యమను వాటిని కనబడుతున్నాయి. నీతి, సత్యమను వాటిలో కనబడుతున్నాయి. వెలుగు ఫలం ఎక్కడ కనబడుతుందంటే నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. అందుకే ఆయన వాక్యం చదవాలా, చదివితేనే మనకు సత్యము అర్థమవుతుంది. ఆయనను వెంబడిస్తేనే ఆయన మాటలు మనము తెలుసుకోగలం. చివరిగా ఒక మాట చదువుకొని ముగింపు చేసుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10, 12, 13లో ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10, 12లో ఒక మాట ఉంది. 13లో చదువుకున్నాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. మనం దినదినము రక్షించబడుతుండాలి. కొంతమంది నమ్మినానులే, బాప్తీసం తీసుకునేలే, ఇంక అయిపోయింది, ప్రభు రక్షించాడు, ఇంకా నేను లోకంలో ఉన్న ఒకటే, ఆ మందిరానికి పోకపోయినా ఒకటే అని అపోహలో బ్రతుకుతూ ఉంటారు, గాలిలో బ్రతుకుతూ ఉంటారు. కాదు, కానీ దినదినము మనము ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన చేయాలి. ప్రార్థన నిత్యము చేస్తున్నారు. 13లో అన్నమాట అదే. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. నిత్యము మనం ప్రార్థన చేస్తుండాలి. ప్రభు ఏ సమయానికి బూర మోగుతుందో, ఏ సమయానికి మధ్య ఆకాశానికి వచ్చి బూర మోగుతుందో సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడే సమయానికి నీవు భక్తి జీవితంలో మెలకువగా లేకుంటే, బద్ధకంగా ఉంటే, నిద్రామత్తులో ఉంటే, లోకస్తుల్లో కలిసి ఉంటే నువ్వు ఎత్తబడలేవు. ప్రభు విడిచిపెట్టబడతాడు. అందుకని మనం ఎప్పుడు ఏం చేయాలంట? ఈ రక్షణను కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉండాలి. 13, 12, 13లో మాట చదువుకుందాం. రోమపత్రికే 13, 12, 13. చూడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అలరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసులైనను, పోకిరి శిష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకుంటూ మర్యాదగా నడుచుకుందాము. మనం ఉన్నది ఇప్పుడు పగటి యందు నడుచుకుందాము అంటున్నాడు. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపముగా ఉంది. ఇక నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. అంటే ప్రభు త్వరలో మధ్యాకాశానికి వచ్చి బూర మ్రోగబోతా ఉంది అని. రాత్రి చాలా గడిచింది. ప్రభు ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం వెలిగించబడ్డాం. వెలుగు సంబంధం, వెలుగు ఫలమును ఫలిస్తూ వెలుగు సంబంధముగా తేజోవాసులముగా మనము జీవించి ఈ అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. యుద్ధోపకరణములు మనం ధరించుకొని చివరి వచ్చిన మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచించకుడి. ఈ శరీరానికి సంబంధించిన అనేకములు మనం ఆలోచిస్తూ ఉంటాం. శరీర ఆశ, ఇంకా మనకు దాని మీద మనకు ఏమని చెప్పచ్చు, దాని మీద మనకు ఇంకా మనసు చావడం లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతిస్తున్నారు అంటున్నాడు ప్రభు. చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఇవన్నీ కూడా మన ప్రభు మన కోసము ఆలోచన చేస్తున్నాడు. మనం చేయాల్సిన ఆలోచన ఏంటి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికినట్లయితే మనకు కావలసినటువన్నీ కూడా మనం ఆయన చూసి మనకు చక్కగా జరిగించి ఆయన నామ మహిమార్థం మనలను నిత్యము ఆయన ఎదుట మనలను ఎలా ఉంచుతాడట?
తేజోవాసులుగా యుద్ధోపకరణములు ధరించుకుని వారయ్యనే మాట మనం చూస్తున్నాం. ఇలాగ ఉండి వెలుగు ఫలమును ఫలిస్తూ ముందుకు సాగిపోదాం.